అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. ప్రకృతి ప్రేమికులందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ఇవాళ వచ్చేసి నేను కారిడార్ క్లీన్ చేస్తే ఇండోర్ మొక్కలన్నిటికి వాటర్ పోద్దామని. అయితే ఇండోర్ మొక్కలకి ఏమేమి ఇస్తాను ఏంటన్నది టిప్స్ చెప్తాను మీకు. అలా మనకి ప్రకృతి అంటేనే అమ్మవారండి. నిజంగా తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నట్టే ఉంటుంది. ఆ మొక్కలు చూస్తే అంత ప్రశాంతత వస్తుంది. నాకు ఏదన్నా బాగోపోయినా చాలా డల్గా ఉంది, వాళ్ళు పని చేయలేను అనిపించినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ మొక్కల దగ్గరికి వెళ్తాను. మొక్కల దగ్గర స్టార్ట్ చేస్తాను. ఆ స్టార్ట్ చేస్తలాక ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. మొత్తం 1 బై 1 ఇంట్లో పనులన్నీ చేసుకొచ్చేస్తాను. ఎందుకో తెలీదు, మొక్కల్లో ఉంటే మనకి అనారోగ్య సమస్యలు కూడా రావండి. చాలా హెల్తీగా ఉంటాం. మంచి ఎక్సర్సైజ్ కూడా మొక్కల దగ్గర చేస్తూ ఉంటే మనకి. మనం యోగాలు గట్రా ఏవి చేయక్కర్లే, మొక్కల దగ్గర చేస్తే చాలు. కింద కొంగని పైకి ఎక్కి కింద దిగి ఇన్ని పనులు ఉంటాయి మొక్కలతోటి. అయితే నేను ఏమేమి ఇస్తాను ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను. అసలు మనం మొక్కలు మట్టికి పెంచాలండి. ఒక 2 మొక్కలన్నా పెంచుదాం. అపార్ట్మెంట్స్ అయినా మనకు ప్లేస్ లేకపోయినా ఏం లేకపోయినా సరే ఒక 2 మొక్కలన్నా పెంచుదాం. ఎందుకంటే ప్రకృతికి దూరంగా ఉన్నామంటే కొన్నాళ్ళకి మనిషికి మనుగడ కూడా ఉండదండి. ఎందుకంటే మన ప్రకృతితోనే బతుకుతున్నాం. మనమే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా ప్రకృతితోనే అండి. ప్రకృతి అంటేనే అమ్మవారు. అమ్మవారిని పోల్చిందే ప్రకృతితోటి. అందుకనే 2 మొక్కలన్నా పెంచుదాం. కాకపోతే ఇండోర్ మొక్కలు చాలా వరకు చనిపోతాయని అనుకుంటారు కదా. అందరికీ ఫస్ట్ టైం ఫెయిల్యూర్స్ ఉంటాయండి. నాకు కూడా చాలా ఫెయిల్ అయ్యాను. నేను కూడా ఫెయిల్ అవగా ఇప్పుడు సక్సెస్ అయ్యాను వీటి మీద. అందుకని మీకు చెప్తున్నాను ఇవన్నీ ఏమేం చేయాలి ఏంటన్నది. నేను ఇలా గోడకి హ్యాంగ్ చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే గ్రీనరీ బాగా వస్తుంది కదా. మనం నేచర్ కోసం ఎక్కడెక్కడికో పార్కులకి గట్టా వెళ్తాం. అసలు పార్కులకి గట్టా వెళ్ళడం ఎందుకండి, మనమే ఇంట్లో క్రియేట్ చేసుకుంటే అసలు దాని ఆనందం అయితే వేరు. అందులో ఎవరన్నా పొగిడారనుకో, మీరు ఎంత బాగా చేసుకున్నారని, మనకి ఇంకా ఆస్కర్ అవార్డు కూడా సరిపోదేమో అండి, అంత ఆనందం కింద అనిపిస్తుంది. ఈ కొంచెం టైం తీసుకుంటుంది క్లీనింగ్కి గట్టని, కాకపోతే ఒక రకమైన ఆనందం. నేను వచ్చేసి వారానికి ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేస్తా. డైలీ తుడుచుకుంటాను అన్నీ, వారానికి ఒకసారి క్లీన్ చేస్తా. అయితే ఈ మొక్కలన్నిటికీ ఏమి ఇస్తానంటే, మనం నిమ్మకాయలు ఉంటాయి కదా ఇంట్లో, ఈ టిన్నుకి ఒక నిమ్మకాయ సరిపోతుందండి. ఒక నిమ్మకాయ పిండుకొని మనం ఇచ్చామనుకో, మన మొక్కలో గ్రీనరీ బాగుంటుంది. మనకు ఆకులు కానీ చుట్టూ కొమ్మలు కానీ బాగా వస్తాయండి. చాలా హెల్తీగా ఉంటుంది మొక్కలు. మన ఆకులు పండిపోవడం గట్టా ఉండవు. ఎసం సాల్ట్ అని ఉంటుంది, అది ఇచ్చినా సరిపోతుంది. ఈ టిన్నుకి ఒక స్పూను, ఇది 5 లీటర్ టిన్ అండి, దీనికి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది. అది లేనప్పుడు మనం ఇంట్లో ఉండే నిమ్మకాయ అయితే బాగా బెస్ట్. ఎసం సాల్ట్ ఎలా పనిచేస్తుందో దానిలాగే పనిచేస్తుందండి మన నిమ్మకాయ కూడా. మనం ఇండోర్ ప్లాంట్స్ వచ్చి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు వాటికి. మనం ఎక్కువ వాటర్ ఇస్తేనే అవి చనిపోతాయి. వాటికి అసలు చాలా తక్కువ వాటర్. మనీ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, వారానికి ఒకసారి ఇవ్వాలి దానికి మట్టికి. అది పాట్ బట్టి, చిన్న పాట్ అనుకోండి 4-5 డేస్కి ఒకసారి ఇవ్వాలి. అది తెలిసిపోతుంది, డల్ అవుతుంది. మన వాటర్ పోయగానే నార్మల్ అయిపోతుంది. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి 20 డేస్కి, కొన్ని ప్లాంట్స్ ఉంటాయి నెలకోసారి. అలా ఇచ్చుకోవాలండి. ఇచ్చుకుంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి. మనం ఏంటంటే అయ్యో మొక్క పోతుందేమో అని వారానికి ఒకసారి 2 రోజులకి ఒకసారి అట్లా వాటర్ పోసేస్తాము. వాటి వల్ల మొక్కలు చనిపోతాయి. అది కూడా మళ్ళీ క్లైమేట్ బట్టి కూడా ఉంటుంది. మనం వర్షాకాలం ఒకలాగా, శీతాకాలం ఒకలాగా, వేసవికాలం ఒకలాగా, ఆ క్లైమేట్ బట్టి కూడా మనకు మొక్కలకు వాటరింగ్ చేయాలండి. నేను అగ్లోనిమా వీడియో పెట్టాను కదా, లెంత్ వీడియో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానికి ఎలా కేర్ తీసుకోవాలో పెట్టాను. అలాగే జెడ్ ప్లాంట్, ఇవన్నీ కూడా మీకు చెప్తాను నేను ఎప్పుడు వేయాలి ఏంటన్నది. ప్రస్తుతానికి మనీ ప్లాంట్ అయితే వారానికి ఒకసారి అండి. అది కూడా పాట్ బట్టి, మన చిన్న పాట్ అనుకోండి 4-5 డేస్కి ఒకసారి, పెద్దది అనుకోండి ఒక 10 డేస్కి అలాగా. సరే మనకు అది కూడా తెలియట్లేదు అనిపించినప్పుడు మొక్క డల్ అవుతుంది. వాటర్ అయిపోగానే అది తెలిసిపోతుంది. వెంటనే వాటర్ పోయగానే నార్మల్ అయిపోతుంది. మనం మనీ ప్లాంట్కి అయితే అలా పోసుకోవాలండి. ఈ జాడీలు ఉన్నాయి కదా, ఈ జాడీలు అయితే 100 ఇయర్స్ పైనే అండి వీటికి. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ఇవి గుర్తుగా ఉంటాయి కదా అని ఇందులో మనీ ప్లాంట్ వేసానండి. దీనికి కలర్ వేద్దాం అనుకున్నాను కదా, పెయింట్, కానీ ఆర్టిఫిషియల్ అంత ఏం బాగుంటుంది, రియల్ అవుతేనే బాగుంటుంది. కానీ ఇంకా పెయింట్ వేయలేదు వాటికి. అలా ఉంటేనే బాగుంది కదా అని వీటికి కూడా ఇంకా వాటర్ పోస్తాను. అన్ని ప్లాంట్స్ కూడా ఎక్కువ వాటర్ అయితే చేయకూడదండి. ఒకటి ఒక రకంగా ఉంటుంది, మనం అలాగే చేసుకోవాలి. చూసారు కదా, అసలు ఒక్క ఆకు కూడా పండిపోవట్లేదు.
మనం మామూలుగా వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆకులు ఎల్లో అయిపోతాయి. మనం వాటర్ సమానంగా ఇచ్చినప్పుడు ఆకులు ఎల్లో అవ్వండి. నేను అన్ని మొక్కలకే పోసాను కదా, మీకు డౌట్ రావచ్చు తిన అన్ని మొక్కలకే పోసింది కదా అని. అవన్నీ అప్పుడే పోసి 4 రోజుల పైన అయిపోయింది. అందుకే ఇవాళ మొత్తం అన్నీ వేసాను. మా కృష్ణని కూడా క్లీన్ చేసుకుని వారానికి ఒకసారి ఇవన్నీ ఇలా క్లీన్ చేస్తాను. అన్ని మొక్కలకి వాటర్ పోయాను వారానికి. ఏ మొక్క ఎప్పుడు పోయాలో అప్పుడే పోస్తూ ఉంటాను. ఇంకా మొత్తం అన్ని వాటర్ పోసాక చూసారా, స్నానం చేసినట్టు చిన్నపిల్లలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాటి మీద ఉన్న డస్ట్ గట్ట అంతా పోయి శుభ్రంగా కనిపిస్తాయండి. చాలా షైనింగ్, మనం ఆ నిమ్మకాయ వేసినప్పుడు చాలా షైనింగ్ వస్తుంది మనకు ఆకుల్లో గట్టని. మొక్క చాలా హెల్తీగా అనిపిస్తుంది ఒకసారి. ఇవేంటంటే డిఏపి అండి, చెప్తాను కదా డిఏపి ఇవ్వాలని. మనం ఇలా చిన్న బాల్స్ కింద ఉంటాయి. ఈ డిఏపిలో వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. నేను ఎక్కువ బ్లాక్ కలర్ ఇస్తాను. మన పాట్ సైజ్ బట్టి ఒక 4-5 ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనం వాటర్ పోసాక పైన ఇలా వేసామంటే సరిపోతుంది. అది కొంచెం కొంచెం తడిచి దానికి ఉన్నదంతా కొంచెం కొంచెం వెళ్తుంది. ఒకేసారి మన వాటర్లో కలిపేసి ఇచ్చామనుకోండి, అది ఒకసారి వేడి ఎక్కువైపోయి చనిపోతాయి మొక్కలు. అందుకని వాటర్ పోసాక 4-5 బాల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అది కూడా 1 మంత్కి ఒకసారి. ఈ మనీ ప్లాంట్ చూసారా పాట్లో అది ఎంత పొడుగు పెరిగిందో, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇంకా చిక్కులు పడిపోయింది, ఇంకా పొడవు ఉంది ఇది. బియ్యం కడిగిన వాటర్ ఒకటి ఇమ్మంటారు కదా ఇండోర్ ప్లాంట్స్కి, అస్సలు ఇవ్వద్దండి. అదేంటంటే మనకి బాగా ఎండ తగిలి ప్లేస్లో ఇచ్చారనుకోండి పూల మొక్కలకి గట్ట చాలా హెల్తీగా పెరుగుతాయి. అదే ఇండోర్ ప్లాంట్స్కి గట్ట బియ్యం కడిగిన వాటరు, పాలు ఇలాంటివి వేయమంటారు కదా, వాటి వల్ల మొక్క చనిపోతుందండి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ వాటర్ తీసుకోవు, వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేయవు. మనం వేసినట్టు అలా తడి ఉండిపోతుంది. దానివల్ల ఏంటంటే మొక్క త్వరగా చనిపోతుంది, ఏళ్ళన్నీ పాడైపోయి. ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు కానీ పాలు కానీ ఇలాంటివి ఏం అవసరం లేదండి. చాలా అలా సింపుల్గా ఇచ్చుకుంటే చాలు, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అందులో ఇండోర్లో ఉన్న మొక్కలకి అస్సలు ఇవ్వద్దు. అసలు వెంటిలేషన్ రావట్లేదంటే ఆ బియ్యం కడిగిన నీళ్ళు కట్టించామంటే మొక్కలు త్వరగా చనిపోతాయి. నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం. నేను అలా ఇచ్చి చాలా మొక్కలు పోనీయండి, అస్సలు ఇవ్వద్దు. చూసారా ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉన్నాయో. మనకు ఆ నిమ్మరసం వాటర్ పడగానే చాలా హెల్తీగా పెరుగుతాయి. చూడగానే షైనింగ్ తెలిసిపోద్ది, చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈ జాడీలో చూసారా ఎంత బాగా పెరిగింది, అది అసలు భలే అనిపిస్తుంది ఆ మొక్కను చూస్తేనే. మొత్తం అంతా క్లీన్ చేసుకుని అన్నీ పెట్టుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది వచ్చి అగ్లోనిమా మొక్క అండి. ఇది పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి, పెద్ద పెద్ద ఆకులు, చాలా బాగా పెరుగుతుంది ఇది. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి ఎక్కడే మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాక ఇలా ఉందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక. ఈ పెయింట్లన్నీ నేనే వేసుకుని ముగ్గులన్నీ నేనే పెట్టుకున్నానండి. నాకు ఎందుకు అదంటే బాగా ఇష్టం, పల్లెటూరు వాతావరణం. మన సిటీలో ఉన్నా కూడా మనం మిస్ అవ్వట్లేదన్న ఇది అనిపిస్తుంది ఎందుకో అవన్నీ చూసుకుంటే. చూసారా మొక్కలు షైనింగ్ ఆకులు ఎంత బాగా కనిపిస్తుందో. ఆ నిమ్మకాయ వాటర్ పడగానే మంచి షైనింగ్ వస్తుందండి. ఈ ప్లాంట్లో కూడా చూసారా దాని పింక్ కలర్ భలే హైలైట్ అవుతా కనిపిస్తుంది. నేను ఊడ్చినప్పుడు కూడా చూసారే కదా, మనకి ఎక్కువ పండిపోయిన ఆకులు కూడా రావండి. ఇన్ని మొక్కలు ఉన్నాయి, అసలు మనకి ఎక్కువ రాలేదు కదా. ఎక్కువ పండిపోవు ఆకులు కూడా హెల్తీగా ఉంటాయి. అది కూడా నేను రీసెంట్గా 2 రబ్బలు కట్ చేసి పెట్టినట్లు పండినాయి. మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.